ఓకే. అడుగుదాం. మనతో పాటు చర్చలో వి ప్రకాష్ గారు ఉన్నారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ముందుగా వి ప్రకాష్ గారు చెప్పండి సార్. మీరు 2 సార్లా 3 సార్లు అటెండ్ అయింది కమిషన్ ముందు? అంటే 2 సార్లు ఏమో విచారణలో ఉన్నాను. అంటే ఒకసారి ఇన్ఫార్మల్ గా పిలిచారు, ఆయన పిలవడంతో నేను మాట్లాడాను ఆయనతో. సో 2 సార్లు సాక్షిగా విచారణకు అటెండ్ అయినప్పుడు బహిరంగ విచారణ కదా, దాని అందరు ఉన్నారు అప్పుడు? ఒక్కసారి బహిరంగ విచారణ అయింది, ఇంకోసారి బహిరంగ విచారణలో ఎవరెవరు ఉంటారు జర్నలిస్టులు కాకుండా? ఇంకెవరు ఉండరు అక్కడ. ఒక జడ్జి దానికి అతను తనకు అసిస్ట్ చేయడానికి ఉన్నారు, మురళీధర్ గారు అని. తర్వాత ఆయన ఒకరే ఉంటారు, ఆయనే. తర్వాత పిసి ఘోష్ గారు, జర్నలిస్టులు. రాజకీయ పార్టీల నేతలు అటెండ్, మీతో పాటు వచ్చిన వాళ్ళు అటెండ్ కావచ్చా విచారణకు? పాస్ తీసుకున్నాదో రిక్వెస్ట్ చేస్తే ఆయన అలో చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే అలో ఎవరిని అడగలేదు, నాతో కొంతమంది తీసుకుపోవాలని కూడా అనుకోలేదు. మా ఓఎస్డీ గారు ఒకరు వచ్చారు, వారిని అలో చేశారు, అంతే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇప్పుడు హైకోర్టు, నేను సుప్రీంకోర్టు పాస్ హోల్డర్ ఢిల్లీలో, సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసినప్పుడు, నార్మల్ గా ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు అటెండ్ కావాలంటే వాళ్ళు పాస్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టు. జర్నలిస్ట్ కెన్, ఆ సుప్రీంకోర్టు పాస్ ఉంటే జర్నలిస్ట్ కెన్ ఎంటర్ ఎనీ కోర్ట్. ఇది కూడా కోర్ట్ ఆఫ్ లా కిందే కదా జ్యుడిషియల్ కమిషన్ అంటే, అంతే కదా? ఇంతకుముందు ఏమైందంటే ఏ జ్యుడిషియరీ కమిషన్ అనే ఇన్ కెమెరానే ఉండేది. ఫస్ట్ టైం ఘోష్ గారు అలో చేశారు. అట్లా ఉండాలని రూల్ ఉందా? ఇన్ కెమెరా ఉండాలని రూల్ ఏం లేదు. ఆయన ఇష్టం అండి, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. బట్ సివిల్ కోర్టు అధికారం ఉంటది జ్యుడిషియల్ కమిషన్ అంటే. హైకోర్టు జడ్జి, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు మాజీ జడ్జి. బట్ అంటే దీని అధికారం జ్యుడిషియల్ కమిషన్ బైండింగ్ కదా, జ్యుడిషియల్ బైండింగ్ కదా చెప్పిందా? నేను అట్లా అంటే ఆయన ఎవరికైనా వారెంట్ ఇష్యూ చేయొచ్చు, ఎవరికైనా వారెంట్ ఇష్యూ చేయొచ్చు. అటెండ్ కాకపోతే సమన్ కూడా ఇష్యూ చేయొచ్చు. సమన్స్ తర్వాత వారెంట్, సమన్స్ ముందు ఇష్యూ చేసి దాని లెక్క చేయకపోతే వారెంట్ ఇష్యూ. నాన్ అవైలబుల్ వారెంట్ దాకా కూడా పోద్దా అది? పోవచ్చు. డైరెక్ట్ ఇది కూడా వేయచ్చు కదా, శిక్ష కూడా వేయచ్చు. ఇప్పుడు 114 మంది బహిరంగ విచారణ, కేసీఆర్ మాత్రం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఎందుకు అడిగారు? ఇన్ కెమెరా విచారణ నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇదే ఛానల్లో, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు, అందరు గుడ్డి వాళ్ళే అని. అంటే నన్ను మన్నించాలి మీడియాను అన్నందుకు. మీడియాలో కూడా కొందరు ఉన్నారు, అర్థం చేసుకోక ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు. కొన్నేమో పెయిడ్ ఛానల్స్ ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని రాజకీయ ఛానల్స్ ఉంటాయి, కాళేశ్వరం మీద వ్యతిరేకించే ఛానల్స్ ఉంటాయి. అందుకని ఈ గొడవ అంతా నాకెందుకు, నేను చెప్పేది ఏదో మీ తీర్పులో మెన్షన్ చేద్దరు కానీ ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు అని చెప్పారు ఆయన. మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన, అది చాలా అవసరం. ఎందుకంటే బాగా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. వాస్తవంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటే అయిపోయేది కదా, క్వశ్చన్ ఇది అడిగారు, ఆన్సర్ ఇది అడిగారు, అందరు చూస్తే అట్లా రాయరండి మన వాళ్ళు, అట్లా రాయరు. ఇప్పుడు నన్ను ఆయన అననే లేదు, రాజకీయాలు నా దగ్గర మాట్లాడొద్దని చెప్పి నన్ను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెల్లారు అన్ని పేపర్లలో హెడ్డింగ్లు. నేను చెప్పిన విషయం ఒక్కటి రాలేదు, ఆయన నన్ను వార్నింగ్ ఇచ్చినట్టు. ఒక్కటే విషయంలో ఏమన్నాడంటే, నేను దీన్ని పాలిటిక్స్ చెప్పలేదు, దీని హిస్టరీ చెప్పబోయినా. నేను హిస్టరీ చెప్పకపోతే ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, ప్లీజ్ డోంట్ రివీల్ దీస్ థింగ్స్ అన్నాడు, అంతే. దాన్ని పట్టుకొని నన్ను ఏదో హెచ్చరించినట్టు, వార్నింగ్ ఇచ్చినట్టు, రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పినట్టు. కొన్ని విషయాలు నాకు అనవసరము, నేను రాజకీయ నాయకుడిని కాదన్నాడు ఆయన. అంటే ఇవి డిస్టార్షన్ ఉంటదండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఏది మాట్లాడినా కూడా దాన్ని వక్రీకరించే కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయన. ఇప్పుడు హరీష్ రావు విచారణ సందర్భంగా మరి వాళ్ళు అన్నదే బయట మీడియా కూడా చెప్పింది, వాళ్ళు బయటకు వచ్చి కూడా మళ్ళీ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విషయంలో కొంచెం డిఫరెంట్ ఉంటది కదా. అవునా? ఆయన మళ్ళీ బయటకు వచ్చి దాన్ని ఖండించుడు కానీ వివరణ ఇవ్వడం కానీ చేయడు కదా. వీళ్ళంటే చేస్తారు, వీళ్ళకి అగెన్స్ట్ ఏది రాసినా కూడా. ఇంకోటి వాళ్ళు బయటకు వచ్చి మీడియాలో కూడా మాట్లాడారు కాబట్టి వాళ్ళు దాన్ని ఏది మాట్లాడిండో అదే రాశారు. బట్ కేసీఆర్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడలేదు కాబట్టి అది గోప్యంగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు కదా. అంటే 2 రోజుల క్రితం హరీష్ రావు అయినా ఈటెల దాన్ని అన్నారు, దాని గురించి మాట్లాడారు. బట్ ఇవాళ రేపు అనే అవకాశం ఉంది కదా ప్రతిపక్షాలు. ఎందుకు ఆయన అటెండ్ కాలేదు? ఆల్రెడీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏమని? ఎందుకు బహిరంగంగా ఆయన లోపల ఎందుకు మాట్లాడుకోవాలి, బహిరంగంగా మాట్లాడాలని చెప్పి. ప్లస్ సీఎం కూడా ఇవాళ చిట్ చాట్ చేసి, నేను 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతా కాళేశ్వరం మీద, మొత్తం విషయాలు చెప్తా అన్నారు. ఇప్పటిదాకా చెప్పినది సరిపోయినాయి కదా, ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటది? కొత్త అంటే ఇప్పుడు మళ్ళీ విచారణ నోరు తెలిస్తే అబద్దాలండి. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఎంతైనా అబద్దాలు చెప్పొచ్చు. అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినోడు బయట ఇష్టం వచ్చినట్టు ఆడతాడు కదా. అసెంబ్లీలో ఎన్ని అబద్దాలు ఆడిండో ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేయగలుగుతా.
దయాకర్ గారు